మా ఇంట్లో చేసిన బెండకాయ వెల్లుల్లి కారం నేను ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఏడ్జనగుళ్ళు, పచ్చెనపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి, తెల్ల వెల్లుల్లిపై వేసుకోండి. 1 నిమిషం హీట్ అయ్యాక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవటమే. ఇప్పుడు తెరమూత పెట్టుకున్నాక కట్ చేసుకున్న బెండకాయలు మొత్తాన్ని వేసుకొని ఫ్రై చేయండి. గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఫ్రై చేశాక 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. 2 మినిట్స్ ఫ్రై అయ్యాక మనం తయారు చేసుకున్న వెల్లుల్లి కారం వేసుకోవటమే. ఒక 2 మినిట్స్ అయ్యాక కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే. చూసారా, ఎమ్మి బెండకాయ వెల్లుల్లి కారం తయారైపోయింది.